ఏపీ సీఎం చంద్రబాబు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ, హీరో మోటార్ కార్ప్ సెంటర్, వీబీజీ రామ్జీ పథకం, రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. జూలై 1 నెల్లూరు జిల్లా చిల్లకూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదే రోజు శ్రీ సిటీలో హీరో మోటార్ కార్ప్ గ్లోబల్ పార్ట్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. జూలై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం జీఎస్టీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ కు హాజరు కానున్నారు. జూలై 3న కడప జిల్లా చెమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల్ని ప్రారంభించనున్నారు. అనంతరం కుప్పం చేరుకుని 3 రోజుల పాటు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దాదాపు 5 రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు 4 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో చిలుకూరులో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంతో ఈ పర్యటన ప్రారంభమవుతుంది. అలాగే పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసుకున్న పెదప అదే రోజు మధ్యాహ్నం సత్యవేడు, తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి చేరుకుంటారు. సత్యవేడు నియోజకవర్గంలో దాదాపు 750 కోట్ల రూపాయలతో నిర్వహిస్తుంది 2వ విడత గ్లోబల్ హీరో హోండా కంపెనీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ సంబంధించినటువంటి కంపెనీని శంకుస్థాపన చేస్తున్నారు. అలాగే అదే అనంతరం రాత్రి సత్యవేడులోనే బస్ చేస్తారు. సత్యవేడులో బస్ చేసి సత్యవేడులో నెలకొన్నటువంటి టీడీపీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. అనంతరం సత్యవేడులోనే బస్సు చేస్తారు. 2వ తేదీన మర్నాడు 2వ తేదీన ఉదయం రాజంపేట, కడప జిల్లా తిరుపతి జిల్లా రాజంపేటకు అయితే చేరుకుంటారు. రాజంపేటలో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజిత్ వికాస్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం కాబట్టి కేంద్ర మంత్రులు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ప్రారంభిస్తారు. అలాగే అనంతరం ఆ కార్యక్రమం ముగించుకున్న పెదప మధ్యాహ్నం పైన సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో కెపాసిటీ ఫర్ బిల్డింగ్ వర్క్స్ సంబంధించినటువంటి ఓ వర్క్ షాప్ లో పాల్గొంటారు. వర్క్ షాప్ లో పాల్గొని పెట్టుబడిదారులకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా పెట్టుబడిని ఆకర్షించే విధంలోనే ఈ కెపాసిటీ ఫర్ బిల్డింగ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ దీంట్లో భాగంగానే నీతి ఆయోగ్ సంబంధించినటువంటి సభ్యులు, అలాగే ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తోంది. అనంతరం వీళ్ళతో సమావేశమైన పెద్దప్ప రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు. అనంతరం కడప జిల్లా 3వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగుకి చేరుకుంటారు. జమ్మలమడుగులో ఉన్నటువంటి సున్నపురాళ్లపల్లిలో దాదాపు రాయలసీమ స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన పనులు అయితే ప్రారంభిస్తారు. శంకుస్థాపన పనులు ప్రారంభించి 2 ఏళ్లలోనే రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి 3వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుడతారు. అనంతరం ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటన ముగించుకొని సాయంత్రం అంటే 4:30 ఆ ప్రాంతంలో కుప్పంకు చేరుకుంటారు. కుప్పంలో రాత్రి బస చేసి 4, 5 తేదీల్లో కుప్పంలోనే పర్యటిస్తారు. కుప్పంలో దాదాపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అలాగే కుప్పంలో గోల్డ్ మైన్ సంబంధించినటువంటి సర్వే పూర్తి చేసినటువంటి అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. గోల్డ్ సంబంధించినటువంటి మైన్స్ ఎక్కడెక్కడ సర్వీస్ చేశారు, ఏంటి, వాటి పట్ల కూడా పూర్తిగా అధికారులతో సమావేశం అవుతారు. అలాగే అదే కాకుండా కుప్పం విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద అధికారులతో సమీక్షిస్తారు. విమానాశ్రయం ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పి కూడా ఆ దిశగా అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే పలు శంకుస్థాపనలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 5వ తేదీ అంటే 3, 4 తేదీల్లో కుప్పంలోనే పర్యటిస్తారు. 5వ తేదీ ఉదయం కూడా కుప్పంలోనే పర్యటించి 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తన పర్యటన ముగించుకొని అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారని కూడా అధికారుల ద్వారా తెలిసింది. ఆ మేరకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దాదాపు 4 జిల్లాల్లో చిత్తూరు, తిరుపతి, కడప, అలాగే నెల్లూరు జిల్లాల్లో కూడా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారని కూడా తెలుస్తోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.